మండలంలోని అంబర్పేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి సుమారు 2 లక్షల రూపాయల 20 తులాల. జగిత్యాల మండలం అంబర్పేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి సుమారు 2 లక్షల రూపాయలు నగదుతో పాటు 20 తులాల వెండి, 2 తులాల బంగారం మాయం చేసిన దుండగులు దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పోలీస్ క్లూస్ టీం పరిశీలించారు. గతంలో కూడా 4 సార్లు దొంగతనాలు జరిగాయి. సినిమా తరహాలోనే దొంగల బీభత్సం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నప్పటికీ డిజిటల్ దొంగలు గత కొంతకాలంగా జగిత్యాల వరుసగా దొంగతనాలు జరిగిన దొంగల ముఠాలు పోలీసులకు సవాల్గా మారారు. పోలీసులు దొంగతనాలు అరికట్టలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాతగా చిన్నగా ఉండే అప్పుడు కూడా 2-3 సార్లు దొంగలు పడ్డారు. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకు శాఖ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆ దొంగల ఆచూకీ తెలియలేదు. ఈ దేవాలయం చాలా బ్రహ్మాండంగా నిర్మాణం జరిగింది. భక్తులు ఎప్పుడు వస్తూ ఉంటున్నారు. మరి అందులో ఉండిలో అంచనా దాదాపు సుమారు 2 లక్షల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్య గీరా ప్రతిష్ట జరిగిన నుండి ఆ ఉండిలు ఓపెన్ చేయడం జరగలేదు. పోలీస్ శాఖ వారు దీని మీద తక్షణం స్పందించి మరి దొంగలు ఎవరో వారి ఆచూకీ కనిపెట్టాలని. ప్రత్యక్షంగా ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. దీని మీద ఏందిగా అంటే పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చొరవ ఎందుకంటే గ్రామస్తులే సొంత డబ్బు వేసుకొని చందాలు వేసుకొని ఇక్కడ దాతల ద్వారా ఈ టెంపుల్ ఇంత పెద్ద నిర్మాణం చేసుకుండ్రు. ఎందుకంటే ఒక సీసీ కెమెరా కూడా గవర్నమెంట్ నుండి టెంపుల్ కాడ ప్రొవైడ్ చేసినట్టు ఉంటే ఇట్లాంటి దొంగతనాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఊరి మీదకి వెళ్ళి ఒక పూజారిని పెట్టుకోవడం జరిగింది. ఇంత డెవలప్ అయినా కూడా ఇంత ఆదాయం వస్తుంది. గవర్నమెంట్ నుండి కూడా సహకారం ఉన్నట్టుంటే మరి హిందూ టెంపుల్కి ఎంతో రక్షణ ఉంటుంది కనుక తక్షణమే గవర్నమెంట్ నుండి కూడా వీరు ఎవరైతే ఉన్నారో ఆదుకోవాలని చెప్పి, ఎందుకంటే టెంపుల్ను తక్షణమే ఆదుకోవాలని చెప్పి డిమాండ్. జగిత్యాల మండలం అంబార్పేట గ్రామంలో గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నిన్న రాత్రి దొంగలు పడడం, హుండీ ఎత్తుకెళ్ళి పాల్గొట్టి దాదాపు ఇక్కడ గ్రామస్తులు, గ్రామ కమిటీ, టెంపుల్ భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ హుండీలో కూడా చాలామంది కానుకలు దేవునికి సమర్పించుకుంటున్నారు. ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ శివుని ఇక్కడ నాగులపాము పుట్ట దగ్గర కూడా వెండి రింగులు చేసి పెట్టడం జరిగింది. దాదాపు ఒక 2 లక్షల వరకు కూడా హుండీ ఆదాయం మరియు ఆభరణాలు పోయినాయని చెప్పి వారు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ ఆలయం పునరుద్ధరించకంటే ముందు చిన్న గుడి ఉండే, అప్పుడు కూడా 3-4 సార్లు దొంగలు వచ్చి హుండీ పల్గొట్టినని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ 3 నెలల తర్వాత ఈ ఆలయం అంతా కూడా పునర్నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ విరాళం ఇచ్చి పెద్ద ఎత్తున ఈ దొంగతనం జరిగింది. మరి ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా వచ్చిండ్రు. ఫింగర్ ప్రింట్స్, వేలిముద్రలు అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ గ్రామాలలో దొంగతనాలు జరగకుండా
పటిష్టంగా ఉంచాలని నేను కూడా పోలీస్ అధికారులకు తప్పకుండా చెప్తా. ఇక్కడ గ్రామంలో ఎంట్రన్స్ లో సీసీ కెమెరా పెట్టించిన మరి పోలీస్ అధికారులు పనిచేస్తలేదు అంటున్నారు. మరి అట్లాంటి అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఎలక్ట్రానిక్ యుగం అయిపోయింది. ఇక్కడ చూసిన సీసీ ఫుటేజ్ల ద్వారానే మనకు దొంగలు కానీ ఎన్నో అసాంఘిక శక్తుల కార్యకలాపాలు బయటపడుతున్నాయి. కాబట్టి మరి అంబార్పేట గ్రామం జగిత్యాల ఇంత దగ్గరుండి ఎంట్రన్స్ లో సీసీ ఫుటేజ్ పెట్టితే మరి ఆ సీసీ కెమెరా కనబడుతుంది అంటారు. దీని విషయంపైన నేను ఖచ్చితంగా పోలీస్ అధికారులతో కూడా మాట్లాడతా. అధికారులకు చెప్పి ఏవైతే పోయినాయో అవి రికవరీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులను కోరుతాను. మరి ఇంత పెద్ద ఎత్తున నష్టమైందని చెప్పి గ్రామస్తులు బాధపడుతున్నారు. దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా ఆభరణాలు ఉండొచ్చని అంచనా ఇస్తున్నారు. ఎందుకంటే కొత్తగా ఆలయం చాలా మంది భక్తులు ఇవాళ కూడా చూస్తే ఇప్పుడు మహిళలు ఎంతోమంది భక్తులు జైత్యాల నుంచి వచ్చారు. ఇక్కడ రాత్రి వాళ్ళకి కనబడలేదు కావచ్చు. అక్కడ పుట్ట దగ్గర కూడా చూస్తే వెండితోటి చేసినవి శివుని ఉంగరాలు అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ వేసే గుడి అయింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నిర్మించబడ్డది. మరి దీని పోలీస్ అధికారులు తప్పకుండా దీనిపైన చర్య తీసుకొని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ నగలు లేకపోతే హుండీలోని ఆదాయం రికవర్ అయ్యేలా చూడాలని కోరుతా.